వరంగల్లో జరుగుతున్నది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాం. అధిష్టానం కూడా ఈ విషయంలో తాత్సారం చేస్తూ ఊరుకోవద్దు, పార్టీ లైన్ దాటిన వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలి అని నాయని డిమాండ్ చేస్తున్నారు. ఇక వరంగల్ నుంచి మన కుత్బుల్లాపూర్కి వద్దాం. 3 సార్లు గెలిచాడు, 30 చెరువులను కబ్జా చేశాడు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి సూరారంలో బోరుబావులు ఎండిపోయి నీటి కొరత ఏర్పడిందని హనుమంత్ రెడ్డికి విన్నవించుకున్నారు కాలనీవాసులు. ఇవాళ కాలనీలో పర్యటించిన ఆయన స్థానికంగా ఉన్న నీటి కుంటను కబ్జా చేయడం వల్లే సమస్య ఏర్పడిందన్నారు. కుత్బుల్లాపూర్లో కబ్జా చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. సూరారం పరిధిలోని కృష్ణానగర్ కొత్త చెరువు సర్వే నంబర్ 21 ఏదైతే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, వారి గ్రీడీనెస్ వల్ల, వారి దౌర్భాగ్యం ఒక చెరువును కూడా కాపాడలేకపోయినరు. అవన్నీ కూడా కబ్జా అవుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా ఆ చెరువును మొత్తం కట్ట లెవెల్లో మూసేసి అమ్ముకోవాలని చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తిరుమల కాలనీ కానీ కృష్ణానగర్ వీరందరూ మాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు లక్కీగా అప్పుడే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా రావడం, ఇమీడియట్గా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కబ్జాలన్నీ కూడా ఆపేయగలిగినాం. కొంత మట్టుకు ఆపేయగలిగినాం, కొంత కబ్జా అయిపోయింది, రాత్రి కబ్జా అయిపోయింది. ఇప్పుడే అందరూ కూడా చూసినరు ఏ రకంగా కబ్జా చేసినారు అని. కబ్జా చేసిన వాడు ఎవడో కూడా అందరికీ తెలుసు. వాడు సాక్షాత్తు ఎమ్మెల్యే మనిషాడు, మజర్ ఖాన్ అని ఎమ్మెల్యే ఎంబడి పొద్దున్న లేస్తూ ఉంటాడు. అట్లాంటి వాళ్ళని ఎంబడి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే ఇవన్నీ కూడా నేను 3 సార్లు గెలిచినా అని చెప్తాడు. ఎస్, నువ్వు 3 సార్లు గెలిచినా, ఎవరు కాదంటలేరు. కానీ ఏం చేసినావు? ఇట్లాంటి చెరువులు, భూములు, కట్టమైసమ్మ చెరువు, ఇట్లా ఎన్నో చెరువులు, బాచ్పల్లిలో ఒక చెరువు, మేడికుంట, పత్తికుంట, ఈ రకంగా ఎర్రకుంట, ఇవన్నీ కూడా కబ్జాలు అవుతుంటే నువ్వు ఏం చేసినావు? 3 సార్లు గెలిచినావు, మా నాయకుడు 3 సార్లు గెలిచిందని చెప్తారు ఆయన ఎంబడి తిరిగే భజన పరులు. ఓడి కాదంటున్నావు, 3 సార్లు గెలిచినావు. నువ్వు ఏ రకంగా గెలిచినావు, ఎట్లా గెలిచినావు, అదృష్టం నువ్వు గెలిచినావు, మేము ఓడిపోయినాం. కానీ నువ్వు ఏం చేసినావు అనేది ఇవాళ ప్రశ్న పబ్లిక్ అడుగుతూ ఉన్నారు. ఆ చెరువు కనుక కబ్జా అయినుంటే, ఆల్రెడీ ఇక్కడ కబ్జా కావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 200-300 బోర్లు మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడే తిరుమల కాలనీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ సంవత్సరంలోనే ఒక 40 బోర్లు వేసిరట, ఒక్క బోర్లో కూడా నీళ్ళు లేవంట. ఎవరి కోసం మీరంతా పాలిస్తూ ఉన్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మీరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు మీరు